ఆ అమ్మ ఇంట్లో ఉండాలని ఆశపడింది, కొడుకు దగ్గరే ఉండాలని ఆశపడింది. ఎందుకో మరి కోడలికి ఇష్టపడలా. ఆ అమ్మని తీసుకెళ్లిపోయి దూర ప్రాంతంలో ఒక ఓల్డేజ్ హోమ్ లో పెట్టేశారు. 100కో 1 కోటికో వచ్చి చూసేవాడు. అతనికి ఫోన్ వచ్చింది, మీ అమ్మ పరిస్థితి బాలేదు, బాగా సీరియస్ గా ఉంది, మిమ్మల్ని కలవరిస్తుంది అని అంటే మనోడు చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు. ఇక చివరి చూపులు చనిపోతూ ఆ అమ్మ ఏమందో తెలుసా, అయినా ఈ ఓల్డేజ్ హోమ్ లో అన్ని రూమ్స్ లో కూడా ఫ్యాన్ ఉంది, కానీ నా రూమ్ లో ఫ్యాన్ లేదురా, ఒక ఫ్యాన్ పెట్టించరా. అలాగే వాళ్ళు ఏదో ఒక ఆహారం తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కాస్త ఆ ఆహారం తినొచ్చు, నా రూమ్ లో ఫ్రిడ్జ్ కూడా లేదు, కొన్నిసార్లు వాసన వచ్చేస్తుందిరా, ఒక చిన్న ఫ్రిడ్జ్ పెట్టించరా, నడవడానికి బాత్రూమ్కి వెళ్ళడానికి నాకు చాలా కష్టంగా ఉంటుంది, ఈ రూమ్ లో ఒక వాకరన్నా పెట్టరా. కొడుకు ఏం అర్థం కాల, అమ్మా నువ్వేమో చనిపోతానని తెలుసు కూడా ఈ రూమ్ లో ఫ్యాన్ అంటున్నావు, పక్కనే ఫ్రిడ్జ్ అంటున్నావు, నడవడానికి వాకర్ అంటున్నావు, చనిపోయే నీకు ఇవన్నీ ఎందుకమ్మా. రే నేను ఆలోచిస్తుంది నా కోసం కాదురా, ఏదో ఒక రోజు నీ కొడుకులు కూడా నిన్ను ఇక్కడికే పంపిస్తారుగా, అప్పుడు నువ్వు తట్టుకోలేవని